వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే ఫ్రిడ్జ్ లో అని ఎదుగుతుంది నిమ్మకాయలు కనిపించినాయి. వీటితో ఏం చేద్దామంటే నాకు రాదు, అందుకనే ఇప్పుడైతే సమ్మర్ నిమ్మకాయ నుంచి వేడి వేడి పులుసన్నం చేసుకుంటాం. ఇప్పుడు ఎండాకాలం నిమ్మకాయ జలుబు వస్తుంది, అందుకని నిమ్మకాయ కాకుండా నాకు ఫస్ట్ 2 నిమ్మకాయలు, అలానే ఒక చాకు, ఒక చక్కెర, నీళ్ళు, వాటర్. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే నిమ్మకాయని కోసేసుకుందాం. ఒక నిమ్మకాయ అయితే కోసేసారు చూడండి. సెకండ్ నిమ్మకాయ అయితే కోస్తాను. నిమ్మకాయ కోసేసా, ఇంకొక నిమ్మకాయ కోసేసా, రెండు కోసేసి ఈ వాటర్లో పిండేసుకుందాం నిమ్మకాయని. ఇప్పుడైతే పిండేసుకుందాం. పిండకుండా గట్టిగా ఉన్నాయి నిమ్మకాయలు, అందుకనే సరిగ్గా రానా. చూడండి, అందుకని గట్టిగా పిండుతున్నా. బాగా అయితే పిండిస్తున్నా. ఇప్పుడైతే నిమ్మకాయలు పిండుకున్నాను. చక్కెర వేసుకున్నాను, ఎక్కువ వేసుకున్నాను. నేను ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడైతే ఆ తర్వాత స్పూన్ తీసుకొస్తా. గ్లాస్ ఇష్టం చూడండి, నేనే బట్టలు ఆరేసుకున్నాను. నేనే గ్లాస్ బాగా కరెక్టున్నా. నెక్స్ట్ అయితే నేను ఏం చేస్తానంటే తాగుతా. ఫస్ట్ నేనే తాగుతాను. ఏం చేసి నేనే తాగుతున్నాను. నేనే తాగాలి కాబట్టి బాగా తెరపు కాకున్నా. కలిపేసుకున్నాక ఇదైతే నేను డెకరేషన్కి నిమ్మకాయ పెట్టుకున్నాను. మనదైతే రెడీ అవుతుంది. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే తాత అయితే చక్కెర ఎక్కువ అయింది అని, ఆ తర్వాత బాగుందన్నారు. ఎలా ఉంది తాత? చక్కెర ఎక్కువైందన్నారు కాబట్టి నాకు పనిష్మెంట్ కాదులేండి. నిమ్మకాయ అంటే నాకు ఇష్టం. ఇది గిఫ్ట్ అనుకోవచ్చు. బాయ్ గాయ్స్. చక్కెర